శక్నోతి హైవ యస్సోఢుం ప్రాక్శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్త ససుఖీ నరః. ఎవరు ఈ శరీరమును వదిలిపెట్టుటకు ముందే ఈ కామక్రోధముల వేగమును అరికట్టగలుగుచున్నాడో అతడే యోగి, సుఖవంతుడవును అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పెను. మోక్షమునకు కావలసిన సామాగ్రిని ఈ జీవితంలోనే సమకూర్చుకోవాలి. మరి ఒక జన్మలో కానీ మరి ఒక లోకంలో కానీ మోక్షమును సాధించవచ్చు అని ఎవ్వరూ అనుకోకూడదు. భూలోకము కర్మభూమి, సాధన చేయుటకు అనువైన ప్రదేశము. స్వర్గాది ఊర్ధ్వలోకములందు గాని పాతాళాది అధోలోకములందు గాని పరమార్థ సాధనకు ఎక్కువ అవకాశములు ఉండవు. కాబట్టి ఈ లోకంలోనే ఈ జన్మలోనే ఆధ్యాత్మ సాధనను త్వరగా పూర్తి చేయాలి అని భగవంతుడు చెప్పెను. శరీరము వదిలిపెట్టడానికి ముందే, అంటే మరణం రాకముందే కామక్రోధాదులపై విజయం సాధించాలని భగవానుడు హెచ్చరించెను. వచ్చే జన్మ మానవ జన్మ వస్తుందో లేదో తెలియదు. ఒకవేళ మానవ జన్మ వచ్చినా మోక్షమును సాధించుటకు సరైన అవకాశములు కలుగుతాయో లేదో తెలియదు. కాబట్టి ఈ జీవితాన్నే సదుపయోగం చేసుకొని నిరంతరం పరమార్థ లక్ష్యముకై ప్రయత్నం చేయాలి. శిథిలమైపోవునట్టిది ఈ శరీరము. ఈ శరీరము చాలా కాలము ఉండదు. ఇంకా మృత్యువు పలాని సమయంలో వస్తుందని ఎవరూ చెప్పలేరు. బాల్య యవ్వనములలో కూడా జనులు చనిపోతున్నారు. కాబట్టి మోక్ష సాధనను ముసలితనం వచ్చే వరకు వాయిదా వేయకూడదు. అది అవివేకమే అవుతుంది. ఇంకా ముసలితనంలో శక్తి సామర్థ్యములు నశించిపోవటం వలన ధ్యానం, జపం, ఇంద్రియాలను నిగ్రహించటం చక్కగా జరగవు. కాబట్టి శరీరం నాశనం కాకముందే కామక్రోధాదుల వేగమును అరికట్టి ధ్యానం, జపం చెయ్యమని భగవానుడు హెచ్చరిక చేస్తున్నారు. ఈ విధంగా చేయువాడే సుఖవంతుడవుతున్నాడు. ఈ విధంగా చేయకుంటే మహావినాశము కలుగుతుందని శాస్త్రములు తెలుపుతున్నవి. అరిషడ్వర్గములలో కామక్రోధములు ముఖ్యమైనవి. ఇందులో కామక్రోధాదులని చెప్పటం వల్ల అరిషడ్వర్గములన్నింటినీ జయించవలనని తెలుసుకొనవలను. ఆధ్యాత్మ మార్గంలో అప్రమత్తంగా ఉండాలి. సోమరితనం పనికిరాదు. ఆయువు యొక్క ఒక్కొక్క క్షణము గడిచిపోతే తిరిగి మళ్ళీ రాదు. కాబట్టి ఈ జన్మను వ్యర్థంగా గడపకుండా ఇంద్రియ జయం ద్వారా ఆత్మానందమును పొందవచ్చును. శరీర పతనం కాకముందే మోక్ష ప్రయత్నమును ఆచరించవలను.